విలువ పెరిగేది. ఇవాళ ఈ అరెస్టుని ప్రతి ఒక్కళ్ళు తప్పు పట్టేవాళ్ళు. ఆయన ఖండించకపోగా సమర్థించేలా మాట్లాడటం తప్పు. కృష్ణరాజు మాట్లాడిన దాంట్లో లోపం ఏంటయ్యా అంటే అసలు ఈ టాపిక్ కి సంబంధం లేని టాపిక్. అదేదో ఓ స్వచ్ఛంద సంస్థ చేసినటువంటి సర్వేలో దేశవ్యాప్తంగా వ్యభిచారం ఏ ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉందన్నటువంటి దాంట్లో భారతదేశంలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అన్నటువంటి. దాని గురించి మాట్లాడాల్సిన టాపిక్ అక్కడ కాదు కదా. అది అసలు దాన్ని అమరావతి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ టాపిక్ తేవడమే తప్పు. దాన్ని అమరావతికి ముడిపెట్టడం మరొక తప్పు. అదే వాంటెడ్లీ ముడిపెట్టినట్టే ఉంది మరి ఆ సంబోధన తప్పు, అది తప్పు. అంటే ఏదో డిఫరెంట్ గా చెప్దాం అనుకుని అనవసరమైన ఇష్యూ. ఇంకోటి ఇట్లా చంద్రబాబు గారు అన్నారు దేవతల రాజధాని అని మీరేమంటారు? అసలు అది ఏ టాపిక్? అది దేవతల రాజధాని అని చంద్రబాబు అంటే దాని మీద డిబేట్ చేయడమే ఉంది. అప్పుడు ఏమన్నా నువ్వు దేవతలు కాకపోతే దెయ్యాలను తీసుకొచ్చి మాట్లాడిస్తావా? రాక్షసులను తీసుకొచ్చి మాట్లాడిస్తావా? కాదు కదా. ఎందుకు అనవసరమైనటువంటి అసలు ఆ సంబోధన గురించి లేదు. అమరావతి దాంట్లో ఇంత తప్పులు చేస్తున్నారయ్యా, దానివల్ల ఏమి ఇబ్బంది అవుతుంది? డిబేట్ చేయి, తప్పులే. అమరావతికి ఖర్చు పెడుతున్నది ఎంత, దాని వలన రాష్ట్ర ప్రజల మీద ఎంతకాలం భారం పడుతుంది, ఎన్నేళ్ళు ఎంత ఖర్చు పెట్టాలి, కౌలుకి ఏడాదికి ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ చెప్పు. ఇవన్నీ డిబేట్ చేయి. ప్రజలని ఆలోచింప చెయ్యడం డిబేట్ లక్ష్యం అండి ఎప్పుడైనా సరే.